ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. లెట్స్ స్టార్ట్. హాయ్, ఈరోజు మనం ఫ్లట్టర్ గురించి నేర్చుకుందాం. ఫ్లట్టర్ అంటే ఏంటి, అసలు ఏంటి ఇంట్రడక్షన్, అసలు దీని గురించి తెలుసుకుందాం. ఫ్లట్టర్ ఎందుకంటే నాకు ఈ అనుభవం, ఈ 10 years అనుభవంలో ఫ్లట్టర్తో నేను వర్క్ చేశాను. ఫ్లట్టర్ వచ్చింది రీసెంట్గా. నేను నా డెవలప్మెంట్ కెరీర్ 10 yearsలో నా అనుభవంతో మీకు చెప్తున్నాను అనమాట. రైట్. సో ఇక్కడ ఫ్లట్టర్ యాక్చువల్గా ఇక్కడ మీకు ఓపెన్ చేశాను గూగుల్లో, మీరు కూడా చూడొచ్చు. ఈ ఫ్లట్టర్ గూగుల్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఫ్రేమ్వర్క్ అన్నమాట. దిస్ ఇస్ ఎ ఫ్రేమ్వర్క్. ఓకే, ఇది ఓపెన్ సోర్స్, అంటే ఎవరైనా వాడుకోవచ్చు. అసలు దేనికి డెవలప్ చేశారు దీన్ని, మరి దీని పర్పస్ అంటే మొబైల్ యాప్స్ని డెవలప్ చేసే ఉద్దేశంతో. సార్ మీరు అనొచ్చు, ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి కదా, ఐఓఎస్ యాప్స్ ఉన్నాయి కదా అనొచ్చు. కొన్ని ఏమో హైబ్రిడ్ యాప్స్ అయానిక్లో కూడా చేయొచ్చు, ఇటువంటివి కూడా ఉన్నాయి కదా. రియాక్ట్ కూడా ఉంది కదా, రియాక్ట్ నేటివ్ ఉంది అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు అదర్ దాన్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, మీరు ఒక కస్టమర్ వచ్చి ఒక అప్లికేషన్ యాప్ అడిగారు అనుకోండి, ఆండ్రాయిడ్ మొబైల్స్కి ఒక రకంగా చేయాలి, ఐఓఎస్కి ఇంకో రకంగా చేయాలి. సో ఇద్దరికీ మీరు 2 రకాల డెవలపర్స్ మీకు ఉంటేనే 2 రకాల యాప్స్ ఒక కస్టమర్కి సంబంధించింది రిలీజ్ అవుతుంది. అంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక కస్టమర్కి, నార్మల్ కస్టమర్కి చాలా కష్టం అవుతుంది. సో ఈ ఫ్లట్టర్ ఏంటంటే ఒకటే కోడ్ బేస్, మీరు ఆండ్రాయిడ్ యాప్ తయారైపోతుంది, ఐఓఎస్ యాప్ కూడా తయారైపోతుంది. అయితే ఫ్లట్టర్కి పోటీ ఇచ్చేవి ఆల్రెడీ లేవా, ఉన్నాయి. రియాక్ట్ నేటివ్ ఉంది, అయానిక్ ఉంది, కానీ అవి డిఫరెంట్. ఎందుకని, ఈ ఫ్లట్టర్లో మీరు రాసినటువంటి కోడ్ డైరెక్ట్గా నేటివ్ కోడ్గా కన్వర్ట్ అయిపోతుంది, అంటే మెషిన్కి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోగా కన్వర్ట్ అవుతుంది. అదే మీరు రియాక్ట్ నేటివ్లో చేశారనుకోండి, అలా కాదు. మధ్యలో ఒక జావాస్క్రిప్ట్ బ్రిడ్జ్ ఉంటుంది, దాని ద్వారా ఏమైనా కమ్యూనికేట్ అవుతాయి. ఇక రెండోది వచ్చేసరికి అయానిక్లో అలా కాదు. అయానిక్ అసలు యాక్చువల్గా హైబ్రిడ్ యాప్స్ అంటారు. అంటే అది ఒక వెబ్సైట్, ఇన్సైడ్ ఒక వెబ్ వ్యూలో కనిపిస్తుంది మనకి, అంతేకాని ఒక యాప్ లాగా కాదు. అంటే ఇటు ఒక ర్యాపింగ్ అనమాట, కొన్ని ఒక వెబ్ వ్యూలో ర్యాప్ చేసి కనిపిస్తుంది అనమాట. కానీ యాక్చువల్గా అయానిక్లో చేసి వెబ్సైట్స్, ఒక మొబైల్ వెబ్సైట్స్, కానీ మనకు ఒక యాప్ లాగా ఒక ర్యాప్ చేసి మనకి ఇస్తారు. రైట్. సో అది ఫ్లట్టర్కి సంబంధించినటువంటి విషయాలు. సో ఇది గూగుల్ తయారు చేసింది, గూగుల్ బ్యాక్ఎండ్ తీసుకుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఫ్లట్టర్ తోటి మీరు ఇక్కడ మీరు చూడండి, వాళ్ళ వెబ్సైట్ కూడా బ్యూటిఫుల్ నేటివ్ యాప్స్ ఇన్ రికార్డ్ టైం. దీంట్లో చాలా ఫాస్ట్గా మీరు యాప్స్ డెవలప్ చేయొచ్చు, చాలా ఫాస్ట్గా. ఎలా డెవలప్ చేయొచ్చు అంటే, మీరేం కోడ్ రాయాలి. కానీ ఇక్కడ గూగుల్ మీకు ఏమిస్తుంది అంటే డిజైన్, అంటే మీకు బేసిక్గా ఏమేమి యాప్స్ కావాలో అన్నీ రెడీమేడ్గా ఇచ్చేస్తుంది. మీకు కావాలనుకుంటే మార్చుకోవచ్చు, లేదు ఉంచుకుంటే అంటే ఉంచవచ్చు. అంటే దానివల్ల ఏమవుతుంది, మీరు యూఐ డిపెండెన్సీ తగ్గిపోవడం వల్ల చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తారు. రైట్. సో అందువల్ల ఇక్కడ చూడండి, మీరు బ్యూటిఫుల్ నేటివ్ యాప్స్ ఇన్ రికార్డ్ టైం అని ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగిందనమాట. రైట్. సో అయితే ఇది చాలా ఫాస్ట్గా డెవలపర్స్ని ఇప్పుడు టేక్ చేస్తున్నారు దీన్ని. రైట్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఇప్పుడు దీని సైట్లోకి వెళ్దాం. దీన్ని క్లిక్ చేస్తున్నాను, దీన్ని ఒకసారి మనం చూద్దాం. అసలు చూడండి, డిజైన్ బ్యూటిఫుల్ యాప్స్. దీంట్లో చాలా అద్భుతమైన యాప్స్ని డిజైన్ చేయొచ్చండి. ఓకే. నెక్స్ట్ ఇది గూగుల్ వాళ్ళది. సో మంచి గట్టోళ్ళు ఉన్నారు దీని వెనకాల. రైట్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్లట్టర్ని నేర్చుకోవాలి అంటే మీకు డాట్ అనే ఒక లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. ఓకే, డాట్ అనే లాంగ్వేజ్ వచ్చి ఉంటేనే మీకు ఈజీగా ఉంటుంది. కానీ డాట్ కొత్తగా నేర్చుకోవాలి, అసలు మీకు డాట్ నేర్చుకోవటం ఈజీయే ఎప్పుడు మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసుంటే. ప్రోగ్రామింగ్ అంటే ఏదన్నా కానీ ఒక ఊప్స్కి సంబంధించింది, ఒక పైథాన్ కానీ, పిహెచ్పికి సంబంధించింది కానీ, లేదు అంటే .NET సంబంధించిన ఊప్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మీకు ఐడియా ఉంటే మీరు దీంట్లో యాప్స్ని ఈజీగా డెవలప్ చేయొచ్చు. డాట్ అనేది పెద్ద ఎక్కువ బిగ్గర్ లాంగ్వేజ్ ఏమీ కాదనమాట.
ఓకే. సో మీకు ఒకవేళ ఎవరికైనా పిహెచ్పికి సంబంధించిన కానీ పైథాన్కి సంబంధించిన కానీ ట్యూటోరియల్స్ కావాలనుకుంటే అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఓకే. మీరు మీకు మీకు దాని గురించి నేర్చుకోవాలనుకుంటే కూడా మీరు కింద కామెంట్స్లో పెట్టండి, దానికి సంబంధించిన లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఆ దాంట్లో కొంచెం నాలెడ్జ్ మీకు ఉంది అనుకుంటే డాట్ నేర్చుకోవడం చాలా సింపుల్, రైట్. సో ఈ కోర్స్ అంటే ఈ ఫ్లట్టర్లో మీకు యాప్స్ డెవలప్ చేసే ట్రైనింగ్ ఇచ్చే క్రమంలోనే మీకు డాట్ను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, చాలా ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు. ఎక్స్ప్రెసివ్ ఫ్లెక్సిబుల్ యూఐస్ మీరు మీ చేతి నుంచి కాకుండా మాన్యువల్గా మీరు చేయాల్సిన అవసరం ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. జస్ట్ దాన్ని వాడుకోవటం ఎలా వాడుకోవాలో తెలిస్తే చాలన్నమాట. అందువల్ల వీళ్ళు అంటున్నారు చూసారా, ర్యాపిడ్ ఇదే బ్యూటిఫుల్ నేటివ్ యాప్స్ ఇన్ ఏ రికార్డ్ టైం. చాలా ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు దీంతో. ఓకే. మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, దీన్ని బ్యాక్ చేసేది గూగుల్. ఓకే. సో మీరు ఏదైనా ఒక యాప్ని కూడా ఇలా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. చూడండి చాలా ఫాస్ట్ డెవలప్మెంట్. ఒక్కసారి సైట్ చూడండి, మీకు అర్థమవుతుంది రకరకాల ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయో చూడండి. ఇవి మీరు రియాక్ట్ నేటివ్లో చేసిన ఆయనకి చేసిన ఇంత అందంగా రావు మీకు. ప్లస్ ఇక్కడ పెర్ఫార్మెన్స్ వచ్చే కదా చాలా నేటివ్, అంటే మీరు ఆండ్రాయిడ్ యాప్ ఎంత దగ్గరగా పెర్ఫార్మెన్స్ ఉంటుందో అంత దగ్గరగా పెర్ఫార్మెన్స్ వస్తుంది ఇది. మీకు వేరే యాప్స్ అంత స్పీడ్ ఇవ్వలేవు మీకు. ఓకే. ప్లస్ దీనికి ఒక డెడికేటెడ్ టీమ్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దీన్ని ఎవరెవరు వాడుతున్నారు చూడండి, గూగుల్ వాళ్ళు వాడుతున్నారు ఆల్రెడీ వాళ్ళ ఇంటర్నల్ ప్రొసీజర్స్కి. ఈబే కంపెనీ వాడుతుంది. నెక్స్ట్ BMW వాళ్ళు వాడుతున్నారు. స్క్వేర్ వాడుతుంది, మరియు అలీబాబా గ్రూప్ వాళ్ళు కూడా వాడుతున్నారు అన్నమాట ఫ్లట్టర్. ఓకే. సో ఇదన్నమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఓపెన్ సోర్స్. మీరు ఎవరికి జస్ట్ డౌన్లోడ్ చేసుకుని వాడుకోండి. మీరు ఎవరికి ఒక సింగిల్ NP కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదనమాట. అది ఈ ఫ్లట్టర్ స్పెషాలిటీ, ఓపెన్ సోర్స్, రైట్. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా ఇక్కడ పైన డాక్ ఉంది కదా, ఈ డాక్స్ క్లిక్ చేస్తే మొత్తం వస్తాయి. దీని గురించి మొత్తం డీటెయిల్డ్గా మీరు వెళ్ళచ్చు. సార్ మరి ఇంత డాక్ ఉంది కదా ఎట్లా మరి ఏంటి మళ్ళీ ఈ ట్యూటోరియల్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ డాక్యుమెంటేషన్ ఇస్తారు కానీ విపులంగా ఒక యాప్కి ఎలా ఆర్గనైజ్ చేయాలి అనే ఎక్స్ప్లెనేషన్ మీకు దొరకదు. కేవలం మీకు ఒక ట్రైనర్ సహకారం ఉంటేనే మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఫాస్ట్గా నేర్చుకుని ప్రోడక్ట్స్ని డెవలప్ చేయొచ్చు అనమాట. క్లియరా? సో మీకు డాక్యుమెంటేషన్ ఇక్కడ క్లియర్గా ఉంటుంది. మీకు ట్రైనింగ్ ఇచ్చే అంటే నెక్స్ట్ వీడియోస్లో ఈ డాక్యుమెంటేషన్ కూడా మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్. సో అది ఫ్లట్టర్కి ఉన్నటువంటి స్పెషాలిటీ, రైట్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫ్లట్టర్ని వాడుకొని మొబైల్ యాప్స్ని చాలా ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రియాక్ట్ నేటివ్ వీటికన్నా కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. థర్డ్ థింగ్, దీంట్లో యూఐస్ అన్నీ మనకి రెడీమేడ్గా లభిస్తాయి, మీకు కావాలంటే మాడిఫై చేసుకోవచ్చు. థర్డ్ థింగ్, దీన్ని బ్యాక్ చేసేది ఎవరు? గూగుల్. ఫోర్త్ థింగ్, దీంట్లో వాడే లాంగ్వేజ్ ఇది ఒక ఫ్రేమ్వర్క్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. దీంట్లో వాడే లాంగ్వేజ్ డాట్. సో మీకు ఇప్పుడు నేను ఈ వీడియో సిరీస్ ట్రైనింగ్ సిరీస్లో మీకు డాట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు డాట్లో మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయాలంటే మీకు ఒక ఊప్స్ లాంగ్వేజ్ ఊప్స్కి సంబంధించి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్కి సంబంధించినట్టు ఒక లాంగ్వేజ్ తెలుసుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ పైథాన్ కానీ PHP కానీ ఇటువంటివి అన్నమాట. మీకు ఒకవేళ దాని గురించి తెలుసుకుందాము, వాటి గురించి కొంచెం బేసిక్స్ నేర్చుకుందాం అనుకుంటే వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో ఉంది, ఓకే. సో కాబట్టి మీకు అవసరం ఎవరికైనా దాని గురించి నాలెడ్జ్ మీకు ఆల్రెడీ ఉంటే అవసరం, ఒకవేళ కావాలి అనుకునే వాళ్ళు కింద కామెంట్స్లో పెట్టండి, దానికి సంబంధించిన లింక్స్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, రైట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ us also, right? In this video, signing off, Tech Telugu.